నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో దాదాపుగా 300 టీఎంసీలు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిర్మాణం నాగార్జున సాగర్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టింది. శ్రీశైలం సాగర్ డ్యామ్ ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద విద్యుత్ ఉత్పత్తి నీటి నిల్వలు చేయడానికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించింది. ఇప్పుడు కాళేశ్వరం మీద నిర్మించిన మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, ఇవన్నీ బ్యారేజ్లు అంటే వచ్చే నీళ్లను క్రమబద్ధీకరించి కిందికి వదలడమే. ఇవి డ్యామ్లు కావు. డ్యామ్ అంటేనేమో నీటి నిల్వలు చేసే వాటిని డ్యామ్ అంటాం. వచ్చే వరదను క్రమబద్ధీకరించి లిఫ్ట్ చేసుకోవడానికి అవసరమైన విధంగా చేసి గేట్లు పెట్టి కిందికి నీళ్లు వదులుకుంటూ పోయే వాటిని బ్యారేజ్ అంటాం. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ, అన్నారం బ్యారేజ్ కానీ, సుందిళ్ళ బ్యారేజ్ కానీ వీటిని ప్లానింగ్ చేసిన విధానం కానీ, ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 4 అంశాలకు సంబంధించి ఒక ప్రాజెక్టును నిర్మించుకున్నప్పుడు వినియోగించుకునే విధానంలో పాటించవలసిన ఆలోచన. వాస్తవంగా ఇప్పుడు మేడిగడ్డ గురించి మాట్లాడితే మేడిగడ్డలో నిర్మాణం కోసం చేసిన ప్లానింగ్ వేరు, ప్లానింగ్ ప్రకారము డిజైన్ చేయలేదు, డిజైన్ల ప్రకారం నిర్మాణం జరగలేదు, నిర్మాణం ప్రకారము నిర్వహణ జరగలేదు.